ఈ రోజు బయ్యూరు గ్రామంలో సచివాలయ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన స్థలదాత ఇక్కడ మనందరం ఈ రోజున ఇక్కడ నిలబడ్డామంటే ఈ స్థలం సచివాలయానికి ఫ్రీగా ఇవ్వటం వల్ల ఈ రోజు ఈ బిల్డింగ్ కట్టడానికి కడియం కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. మరి ఆ రోజు స్థలం ఇచ్చే రోజు కూడా ఆయన్ని చాలా మంది ప్రలోభ పెట్టారు. అయినా సరే ఆయన ప్రజల అభివృద్ధి కోసం ప్రజలకి సేవ చేసే ఉద్దేశం మంచి భావంతో ఇవ్వటం వల్ల ఈ రోజు ఒక 50 లక్షల రూపాయల బిల్డింగ్ రావటం ఇదంతా కూడా మనకే ఉపయోగపడుతుంది అనేది కొంతమందికి తెలియదు. ఈ గ్రామంలో ఇలాంటి బిల్డింగ్ ఉండటం వల్ల ఊర్లో నడిబొడ్డున ఉండటం వల్ల అందరికీ సౌకర్యంగా ఉండేది. లేకపోతే ఆ ఊరు రోడ్డు మీద కట్టాల్సి వచ్చేది, బయట మెయిన్ రోడ్డు మీద. మరి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ ఇక్కడే ఉండటం వల్ల మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందో కడియం కృష్ణమూర్తి గారు దయతోటి రావడం వల్ల ఆయనకు ప్రత్యేకంగా నా అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. మరి ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా మనం ఎంతో మంది గతంలో ఈ గ్రామం నుంచి మండల ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చేది, లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చేది. అలాంటిది ఇబ్బంది లేకుండా మన గ్రామంలోనే అన్ని సమస్యలు కూడా ఇక్కడే తీరుతాయి. ఒక సర్వేర్ ఉంటాడు ఇక్కడే, అట్లాగే వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీర్ అసిస్టెంట్, మరి వీళ్ళందరూ కూడా ఈ ఆఫీస్ లోనే 12 మంది ఎంప్లాయీస్ ఉంటారు. మనకు కావాల్సింది మన గ్రామంలోనే అన్ని సౌకర్యాలు ఈ సచివాలయం ద్వారా మనం పొందడానికి ఒక గొప్ప అవకాశం కల్పించింది మన ప్రభుత్వం ఇప్పుడు. మరి దాన్ని రేపటి నుంచి రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడే రిజిస్ట్రేషన్ ఈ ఆఫీస్ లోనే జరుగుతాయి, సచివాలయంలోనే. ఎవరికి ఎక్కడికి వెళ్లాల్సిన లేదు. ఆన్లైన్ కూడా డైరెక్ట్ గా ఎమ్మటే ఆన్లైన్ కూడా అయిపోతుంది. మీరు పోయి ఎంఆర్ ఆఫీస్ దగ్గర డబ్బులు లంచాలు ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి లంచాలు లేని ప్రభుత్వం రావటం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు. ఇది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా జన్మభూమి కమిటీలు ఏం చెప్తే అది అలా నడిచేది. మరి ఈ రోజున ఉదాహరణగా తీసుకోండి, ఈ గ్రామంలో దాదాపు 16 కోట్ల రూపాయలు సంక్షేమం ద్వారా ఈ గ్రామానికి రావడం జరిగింది. గతంలో ఎప్పుడైనా ఇంత అమౌంట్, ఇంత డబ్బులు 16 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి వచ్చినాయా? దాదాపు 3 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమానికి ఈ గ్రామానికి రావడం జరిగింది. ఎన్ని రోడ్లు వేసాం, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, ఇవన్నీ కూడా రావడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో ఎప్పుడైనా మీకు వచ్చినాయా? ఒకసారి ఆలోచించుకోండి. ఈ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా పార్టీల పరంగా ఎవరైనా, కులాల పరంగా, మతాల పరంగా ఎవరైనా ఆపారా ఈ గ్రామంలో? ఒకసారి నేను ప్రతి ఇంటికి తిరిగాను. ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా నా విన్నపం, ఎవరై మీకు దగ్గరలో అందుబాటులో ఉంటున్నాడో ఎమ్మెల్యే, మీకు ప్రజలకు సేవ చేస్తున్నాడా లేదా అనేది కూడా మీరు ఆలోచించుకోండి ఒకసారి. నేను సేవ చేస్తున్నాను అనుకుంటేనే నన్ను ఆశీర్వదించండి, నేను చేయట్లేదు మీకు అనుకుంటే నన్ను ఆశీర్వదించొద్దు. మీ పొలాలకి రేట్లు రావాలన్నా, మీ పొలాలకి నీళ్లు రావాలన్నా, కరెంట్ ఉండాలన్నా మీకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేలని ఎన్నుకోండి. మీకు రోడ్లు పడతాయి. అన్ని రోడ్లు, డొంక రోడ్లు కూడా ఏపిచ్చి ఏర్పాటు చేస్తాను. అన్ని రోడ్లు కూడా వేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఒక మంచి శాసనసభ్యుడు ఉంటే ఆ ఊరు, ఆ నియోజకవర్గం బాగుపడింది. ఎవరో వస్తారు పోతారు, ఒకసారి చేసుకోండి. నేను మీకు అందుబాటులోనే ఇక్కడే దగ్గరలోనే ఉంటున్నాను, కోసూరులోనే ఉంటున్నాను. కాబట్టి మీరు కూడా నాకు అందరూ అనుబంధంగా, మీరు అందరూ ఆప్యాయతంగా నన్ను ఆశీర్వదిస్తున్నారు, నాతో మాట్లాడుతూ ఉన్నారు. నేనైతే మంచి చేశాననుకుంటేనే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు కూడా వేయొద్దు అనేది కూడా నేను ఎంత ధైర్యంగా చెబుతున్నానంటే, నేను మంచి చేశాననే ధైర్యం నాకు ఉంది. గతంలో ఎమ్మెల్యే లాగా దాచుకోవడానికి అయితే ఇక్కడికి రాలేదు నేను. మీరందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పెద్ద మనసుతోటి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి, ఇంకా నేను రాబోయే రోజుల్లో మరి ఇండస్ట్రీలు కూడా తీసుకురావడానికి అవకాశం ఉంది. కష్టపడి పనిచేసే శాసనసభ్యుని ఎన్నుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.